ఫ్రమ్ ద హార్ట్ అయితే నేను ఒక విషయాన్ని అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏంటి అంటే, నేను ఎడ్యుకేషన్ ఇంటర్లో ఉన్నప్పుడు మాకు ఫోన్ లేదండి. ఈవెన్ ఏమన్నా ఇన్ఫర్మేషన్ త్రూ ఫోన్ తెలుసుకోవడానికైతే ఫోన్ కానీ ఏమీ లేదు. నేను అప్పట్లో చాలా ప్రిపేర్ అయ్యి మంచిగా జేఈ రాశానండి. జేఈ మెయిన్స్ రాశాను. అండ్ మా కాలేజీలో వాళ్ళు రాయమన్నారని రాశాను. మెయిన్స్ రాసిన తర్వాత సెకండ్ ఇయర్ తర్వాత రాశాను కదా మెయిన్స్. తర్వాత మెయిన్స్లో చాలా మంచి పర్సంటేజ్ వచ్చింది. ఇట్స్ 96%. బట్ నాకైతే ఈవెన్ చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్ అరౌండ్ ఉన్నా ఎవ్వరూ చెప్పలేదండి. లైక్ మెయిన్స్ అంత పర్సంటేజ్తో ఎన్ఐటీ అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఎవ్వరూ చెప్పలేదు. దానివల్ల అయితే నేను మళ్ళీ ఎంసెట్ రాసి ఎంసెట్లో ఒక వెరీ వెరీ టైర్ 3 కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. బట్ నేనైతే ఇది తక్కువ అనట్లేదు. బట్ ఎన్ఐటీలో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. బట్ అది ఎవరు సజెస్ట్ చేయరు. లైఫ్ ఒక పాయింట్లో ఎవ్వరు తెలిసినా కానీ కొన్ని విషయాలు చెప్పరు. సో బీ కేర్ఫుల్. ప్రతిదీ తెలుసుకోండి. ఇప్పుడు జనరేషన్లో ఫోన్ అనేది అందరికీ ఉంటుంది. మంచి ఇన్ఫర్మేషన్కి అయితే అది యూస్ చేసుకోండి. ఇలాంటి మరెంతో ఇన్ఫర్మేషన్ కోసం చంద్రికాస్ గైడ్స్ పైన ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.